ఉన్నారు? బాగున్నా. సో అంటే ఒక పొలిటికల్ లీడర్ చాలా బిజీగా ఉంటారు లైక్ ఈ షెడ్యూల్స్లో. సో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, నా హస్బెండ్ నాతో ఉండాలి అన్న కొంచెం ఒక ఫీలింగ్ అంటూ ఉంటుంది. అండ్ మీకు ఎంతవరకు టైం ఇస్తారు ఒక రోజులో? నాకు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఒక్కటే నాతో ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండరు. సో మరి మీరు ఎప్పుడు ఏమి అప్సెట్ అవ్వడం, ఆర్గ్యూస్ చేయడం ఇట్లాంటివి ఏమన్నా? అట్లేం లేదమ్మా. సో అండర్స్టాండింగ్ వైఫ్ అనమాట. సో అంటే మీకు ఇంకా ఒక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నుండి? లైక్ టైం స్పెండ్ చేయాలి అంటే ఏ విధంగా స్పెండ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే సార్ ఫస్ట్ ఫస్ట్ నుంచి అంటే మా పెళ్ళైనప్పటి నుంచి ఏం పాలిటిక్స్లో లేరు కదా, చాలా రోజులు నాతోనే ఉన్నారు కదా, ఈ మధ్యనే వచ్చారు కాబట్టి సో నాకంతా ఇట్లా ఏం లేదు. సో ప్లస్ అయిపోయింది అది సార్ లక్ అని కాల్. ఇంకా మ్యామ్ అయితే సార్కి చాలా కోపం ఎక్కువ అని అందరు అంటూ ఉంటారు, నిజంగానే కోపం ఎక్కువ? ఏం లేదమ్మా అట్లా, కానీ ఆయనకు నచ్చని పని చేస్తే మాత్రం కోపం వస్తుంది. కానీ ఎంత తొందర కోపం వస్తుందో అంత తొందర కూల్ అయిపోతారు. బోలా జనరల్గా అసలు వైఫ్ లైక్ నైఫ్ లాగా అంటారు కదా, టైం స్పెండ్ చేయకపోతే. సో మీరు ఒక అండర్స్టాండింగ్ వైఫ్ అనమాట. సార్ చెప్పండి, అండ్ మీరు లైక్ మేడం మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఇన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి, సో మేడం గురించి మీరు చెప్పండి. యా, షీ ఈజ్ వండర్ఫుల్. ఆమె లేనిది ఈ సక్సెస్ కూడా రాదు మాకు, ఈ బిజినెస్ టైంలో కావచ్చు, పొలిటికల్ లైఫ్లో కావచ్చు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ పొలిటికల్ లీడర్కి ఇంట్లో వైఫ్ సపోర్ట్ చేస్తేనే వాళ్ళు బయట ఎక్కువ పని చేయగలుగుతారు. దాంట్లో ఐఎమ్ వెరీ లక్కీ. షీ ఈజ్ సో కోఆపరేటివ్, అండర్స్టాండింగ్. డెఫినెట్గా నా ప్రతి సక్సెస్లో ఆమెది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే పర్సనల్ విషయానికి వస్తే ఇందాక మేడం చెప్పారు ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే మాకు టైం ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ నేను ఎక్కువ మాట్లాడేది అదే టైం అని చెప్పి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని చెప్పి? యా, ఆఫ్ కోర్స్ చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాం. బట్ దానికంటే ఎక్కువ ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అని ఫీల్ అయ్యే దానికంటే ఎక్కువ ఆ భగవంతుడు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా నాకు పెద్ద బాధ్యత, ఈ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు పనులు చేసే బాధ్యత, ప్రజలకు సేవ చేసుకునే బాధ్యత నాకు ఇచ్చినందుకు నేను సంతోషంగా నా బాధ్యతలు నిర్వర్తిస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తా. ఎంత డెలివరీ చేయగలితే అంత డెలివరీ చేయాలనేది నా తపన. మ్యాక్సిమం నా శక్తి, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు నాకున్న బాధ్యతల్ని ప్రజల కోసం పనిచేయటం నేను ఇంకా ఎక్కువ సంతోషపడతాను. సో మీ మ్యారేజ్ విషయానికి వస్తే లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్, కానీ తెలిసిన ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫాదరు వాళ్ళ ఫాదరు, మా మామ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ అన్నయ్య నేను క్లాస్మేట్స్. సో చాలా తెలిసిన ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ, బట్ లవ్ మ్యారేజ్. అంటే ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేసిన. అదే సార్ అర్థమవుతుంది. ఎందుకు అంటే లైక్ కొంచెం మీరు ఫాస్ట్గా అనిపిస్తున్నారు కాబట్టి మీరే చేసి ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. అంత ఫాస్ట్ అని కాదు, ప్రపోజ్ చేయడానికి అయ్యేం ఉండవు. లవ్ అనేది ఫాస్ట్ అట్లా ఏమి ఉండదు, అందరికీ ఆ ఫీల్ వస్తుంది. నేనే ప్రపోజ్ చేసిన. ఫస్ట్ నేను ప్రపోజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అంటే నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ప్రపోజ్ చేశాను ఆమెకి. సో నేను ప్రపోజ్ చేసిన తర్వాత ఇట్ టుక్ ఫర్ మీ ఫర్ 4-5 years టు మ్యారీ హర్. నా ఇంజనీరింగ్ అయిన తర్వాత 2.5 yearsకి పెళ్లి చేసుకున్నాను ఆమెని. ఇంజనీరింగ్ అయిపోయిన 2.5 years అంత మరి అన్ని ఇయర్స్ మీరు అంటే 2.5 years ఎలా మరి రాయబారాలు ఇవన్నీ మాట్లాడడం? అంటే మీరు కర్ణాటకలో చదివారు కదా? నేను కర్ణాటకలో చదివాను. ఆమె కూడా ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేసింది.
ప్లస్ డిగ్రీ మళ్ళీ వాళ్ళ ఊర్లో ఆర్మూర్లో చేసింది. నా వల్లే పాపం, నా వల్లే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి ఆర్మూర్లో చదివించాడు. ఇంజనీరింగ్ తర్వాత మా ఫాదర్ చెప్పాడు, నువ్వు సెటిల్ గారా, నువ్వు ఏదో ఒక జాబ్ జాయిన్ కాగానే నువ్వు అన్నట్టే పెళ్లి చేస్తానని మా ఫాదర్ అన్నారు. మా అమ్మ కొద్దిగా లిటిల్ బిట్ ఉండింది. న్యాచురల్ ఎవరి పేరెంట్స్కైనా ఉంటుంది కదా, మాకు చెప్పకుండా వీడు సెలెక్ట్ చేసుకున్నాడు అమ్మాయిని అంటే ఏ అమ్మకైనా కొద్దిగా ఉంటుంది. ఫస్ట్ ఆమె కొద్దిగా ఉండింది, బట్ ఆమె కూడా తర్వాత మంచి అమ్మాయి కదా, మా తెలిసిన అమ్మాయి కదా అని ఓకే అంది. ఒక్క 1-2 ఇయర్స్ కొద్దిగా మా అమ్మ బెట్టి చేసింది. సో తర్వాత ఒప్పుకున్నారు, అంతా హ్యాపీ. మరి అసలు ఇంటర్లోనే ఎలా సార్ ఇది సాధ్యమైంది? నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఉండగా ప్రపోజ్ చేసిన ఆమెను. థర్డ్ ఇయర్. నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఉండగా ప్రపోజ్ చేశా. ఇంజనీరింగ్ అయిన తర్వాత 2 ఇయర్స్ చేసుకున్నాం. సో ఆ 2 ఇయర్స్లో సేమ్ మళ్ళీ బంక్ కొట్టడం, ఎక్కడికైనా వెళ్ళడం, ఇద్దరు కలిసి సినిమా చూడడం. చల్తా తోడే చోటే. మీరు ప్రపోజ్ చేశారని చెప్పారు కానీ ఏ రకంగా ప్రపోజ్ చేశారో మాకు చెప్పలే. అంటే ప్రేమ లేఖ రాసారా, కాల్ చేశారా, బయట కలిసి మాట్లాడారా, ఎలా ప్రపోజ్ చేశారు కొంచెం చెప్తే ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే నచ్చుతుంది, ఫాలో అవుతారు. అప్పట్లో ప్రపోజ్, ఇప్పుడు అట్లా ఉంటుందా? అప్పుడు నేను అనుకుంటా డెఫినెట్లీ లెటర్ రాసుంటా, లెటరే రాసా, లెటర్ ద్వారా ప్రపోజ్ చేశా. ఇప్పుడు ఎవరున్నారమ్మా లెటర్ ద్వారా ప్రపోజ్ చేయడానికి? ఇప్పుడు ఈ ఫోన్లు ఉన్నాయి కదా, అప్పుడు ఫోన్లు లేవు కదా. సో లెటర్ ద్వారా ప్రపోజ్ చేశా. షీ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. తర్వాత ఆమె కూడా చేస్తుంది. అందుకే మంచి అండర్స్టాండింగ్ పర్సన్ అండ్ అండర్స్టాండింగ్ వైఫ్ కూడా. వెరీ గుడ్ వైఫ్, వెరీ గుడ్ లేడీ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ లేడీ. నేను ఇంటికి పెద్ద కొడుకుని. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో. మా తమ్ముడు అందరినీ టేక్ కేర్ చేస్తుంది. మా అమ్మని మా నాన్నని బాగా చూసుకునేది. షీ ఈజ్ వండర్ఫుల్ లేడీ.